హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని వాతావరణం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దక్షిణ అమెరికాలోని గడ్డి మైదాన ప్రాంతంలో వేగంగా వీచే ధృవ పవనాలను ఏమంటారు? ఆన్సర్ పాంపరో. సమరూప ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది? ఆన్సర్ 90 కిలోమీటర్లు. అవపాతంలో ప్రధానమైన దానిని గుర్తించండి. ఆన్సర్ వర్షపాతం. దక్షిణార్ధగోళంలో వీచే ప్రపంచ పవనాలను ఏమంటారు? ఆన్సర్ ఆగ్నేయ వాణిజ్య పవనాలు. భూమధ్య రేఖ తక్కువ పీడన రేఖలు గల ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆయనరేఖ అభిసరణ ప్రాంతం. భూమధ్య రేఖ ఉపరితల ప్రాంతంలో పీడనం డాష్. ఆన్సర్ తగ్గుతుంది. సైక్లోన్ అనే ఆంగ్ల పదం కైక్లోన్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? ఆన్సర్ గ్రీకు. క్రింది వానిలో స్థానిక శీతల పవనం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ చినూక్. వర్షాన్నిచ్చే మేఘాలు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఏమని అంటారు? ఆన్సర్ నింబస్. ద్రాక్ష పళ్ళు త్వరగా పండటానికి యూరప్లో సహాయం చేసే పవనాలేవి? ఆన్సర్ ఫోన్ పవనాలు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్: 1 చినూక్, ఏ ఉత్తర అమెరికా ఉష్ణపవనం, 2 మిస్ట్రాల్, బి ఐరోపా శీతల పవనం, 3 లూ, సి భారతదేశ వేడి పవనం, 4 ప్యూనా, డి దక్షిణ అమెరికా శీతల పవనం, 5 పాంపెరో, ఈ పంపాల ప్రాంతంలో వీచే శీతల పవనం. ఉత్తర భారతదేశంలో మే మరియు జూన్ నెలల మధ్య వీచే వేడి పొడి పవనాలు ఏవి? ఆన్సర్ లూ పవనాలు. వేసవి కాలంలో మన ప్రాంతంలో ఎదురయ్యే వడగాలులు ఏ రకం పవనాలు? ఆన్సర్ స్థానిక పవనాలు. వాతావరణంలో ఏ పొర గురించి ఈనాటికి మనకు తెలిసింది చాలా తక్కువ? ఆన్సర్ ఎక్సో ఆవరణం. జెట్ విమానాలు ప్రయాణించడానికి స్ట్రాటో ఆవరణం అత్యంత అనుకూలం ఎందుకనగా? ఆన్సర్ ఈ ఆవరణంలో మేఘాలుండవు. కొరియాలిస్ ప్రభావం వల్ల పవనాలు డాష్.
ఆన్సర్ ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు వీస్తాయి. అంతరాయణ రేఖ అభిసరణ ప్రాంతమని క్రింది వానిలో దేనిని పిలుస్తారు? ఆన్సర్ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతాన్ని. ఉప ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుండి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపుకు వీచే పవనాలు ఏవి? ఆన్సర్ వ్యాపార పవనాలు. ప్రపంచ వర్షపాత విస్తరణకు సంబంధించి క్రింది వానిలో సరియైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఖండాల మీద కంటే సముద్రాల మీద ఎక్కువ వర్షాలు పడతాయి. దక్కన్ పీఠభూమి మధ్య భాగం తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఏమి? ఆన్సర్ అది వర్షాఛాయ ప్రాంతంలో నెలకొని ఉండటం. భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా ఏ పవనాల వల్ల సంభవిస్తుంది? ఆన్సర్ ఋతుపవనాలు. స్ట్రాటో అవనంలో ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇందుకు కారణమేమి? ఆన్సర్ అందులో ఉండే ఓజోన్ పొర సూర్యుని అతినీల లోహిత కిరణాలను శోషించుకోవటం. క్రింది వానిలో వాతావరణం యొక్క లక్షణం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ వాతావరణం నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటుంది. నైరుతి ఋతుపవనాల వలన ఈ మధ్యకాలంలో వరదలు సంభవించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. ప్రపంచ పవనాలకు ఒక ఉదాహరణను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ పశ్చిమ పవనాలు. కొరియాలిస్ ప్రభావానికి గల కారణాన్ని గుర్తించండి. ఆన్సర్ భూమి తన అక్షంపై తాను తిరగడం. ఓజోన్ పొర ముఖ్యమైనది అనుటకు గల కారణాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇది సూర్యుని నుండి విడుదలైపోయిన అతినీల లోహిత కిరణాల నుంచి జీవులను రక్షిస్తుంది. మేఘాలు ఏర్పడే ఆవరణాన్ని గుర్తించండి. ఆన్సర్ ట్రోపో ఆవరణం. గాలిలోని తేమని ఏమంటారు? ఆన్సర్ ఆర్ద్రత. 10 రోజులకు మించని వాతావరణ పరిస్థితులను ఏమంటారు? ఆన్సర్ స్థానిక వాతావరణం. నీటి ఆవిరి ఘనీభవించి మంచు స్ఫటికాలుగా మారి కిందకు మంచు తునకలుగా పడుతుంటే దానిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ హిమపాతం. వర్షాన్నిచ్చే మేఘాలు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఏమంటారు? ఆన్సర్ నింబస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.